నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్న భక్తజనం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సీనా నాయక్ నిరంతర పర్యవేక్షణ. కూటమి పాలనలో రైతాంగం నష్టపోయిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నష్టపోయిన రైతాంగానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీలో సుమారు 17,900 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ప్రధాని షెడ్యూల్లో కీలకంగా నిలవనుంది. మోదీ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. పర్యటన ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతికి గణనీయమైన ఊతమిస్తోందని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సుమారు 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన ప్రయాణ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారి దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా ఈ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అదేవిధంగా ఈ సమయాల్లో వీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం లభించింది. ఆలయంలో నిర్వహించిన అమ్మవారి సారే చీరల సమర్పణ కార్యక్రమం భక్తుల భాగస్వామ్యంతో అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున సాగింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు ఈ సేవలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ నిరంతరం పర్యవేక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్రంగా నష్టపోయిన ఏకైక వర్గం రైతాంగమేనని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు అన్నారు. కూటమి పాలనలో నష్టపోయిన రైతాంగానికి తక్షణమే న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మినుము రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ పరిహారం మరియు ఇతర పంటల సమస్యలపై విజయవాడ తూర్పు నియోజకవర్గం నల్లూరి వారి కళ్యాణ మండపంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే, నందిగామ ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గానికి చెందిన మినుము రైతులకు రావలసిన ఇన్సూరెన్స్ పరిహారం మరియు ఇతర పంటల సమస్యలపైన కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చామని, రాష్ట్రంలో మిర్చి, వరి, మినుము, పొగాకు, పత్తి పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అన్నారు. మినుము రైతులకు తక్షణమే పంట ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. మినుము రైతులు ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది రైతాంగం. మా మిర్చి రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, మినుము రైతులు కానివ్వండి, పూర్తిగా పొగాకు కానివ్వండి, ఈరోజు ఈ రాష్ట్రంలో పత్తి రైతులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా నష్టపోయారు. దానికి అనుగుణంగా కలెక్టర్ గారికి ఏదైతే మినుము రైతులకు సంబంధించి ఆ ఇన్సూరెన్స్
ఆ సౌకర్యం కల్పించాలని చెప్పని పెద్దలు జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా తన్నీరు నాగేశ్వరరావు గారు మేమందరం ఈరోజు కలెక్టర్గా రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది. ఆయన గారు సానుకూలంగా స్పందించి వెంటనే నిర్ణయం తీసుకుంటా అన్నారు. తప్పకుండా ఈరోజు ఆ రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పని మేమందరం డిమాండ్ చేస్తాం. పశ్చిమ కృష్ణాలో ముఖ్యంగా జగ్గైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా మరి మిర్చి, పత్తి ఎక్కువ వేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి పిఎం ఫసల్ బీమా యోజన 31వ తారీఖు జూలైతోని అయిపోతూ ఉంది. కానీ ఇంకా పత్తి కూడా సుమారుగా ఇంకా 30% ఇంతవరకు మరి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు. రైతాంగానికి ఇంకొక 15 రోజుల పాటు టైం ఇవ్వాలని, అలానే మిర్చి విషయానికి వస్తే ఎకరాకు 1800 కట్టమంటున్నారు. కానీ ఇంతవరకు ఈ క్రాప్ నమోదు పూర్తవ్వలేదు. అసలు క్రాప్ కూడా ఇంతవరకు ఎక్కడ వేయరా, అంతా నారు స్టేజ్లో ఉంది. అసలు మిర్చి వేస్తారా, వేయరా, వర్షాలు సరిపోతాయా లేదా, వర్షాలు మరి ఉంటే అనుకూలంగా ఉంటే పంట వేయాలి, లేకపోతే వేయకుండా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇంత తికమకగా ఉన్న పరిస్థితుల్లో రైతాంగానికి ఈరోజు లాస్ట్ మీరు మిర్చికి ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ చేయలేదు. పెసరకి వాటికి ఇచ్చారు, దీంట్లో లేదు. ఆల్రెడీ వాళ్ళు నాటారు, పాడైంది కూడా, పెసర కూడా పాడైపోయింది. గవర్నమెంట్ ఏం చెప్తుంది, పెసర పాడైపోయినా సరే ఈ క్రాప్ చేయించి ఇన్సూరెన్స్ చేయించుకోండి అని చెప్తాను. మినుముకి ఆ సౌలభ్యం కలిగించలేదు. కాబట్టి ఆ సౌలభ్యం కలిగించాలని చెప్పి కోరడం జరిగింది. ఇంతకుముందు 2022లో కూడా మినుముకి ఇన్సూరెన్స్ ఉంది, వాళ్ళకి పంట నష్టం కూడా వచ్చింది. పరిస్థితులు అందరికీ తెలుసు. రైతుకి సంబంధించి ఎరువులకు కానీ లేకపోతే సాగుకి ఎంత రేటు పెరిగింది, డీజిల్ వల్ల ఇదంతా చూశారు. కాంప్లెక్స్ రేట్లు ఎట్లా పెరిగినాయి అనేది చూసాం. అలాగే గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో కూడా ఉచిత బీమా ఇవ్వకుండా బీమా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా పాడైన పంటకి ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఎట్లా? దానికోసం వీళ్ళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మినుము కూడా ఖచ్చితంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయంగా ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో 33 బాధిత కుటుంబాలకు మంజూరైన 19 లక్షల CMRF చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు 7 కోట్లకు పైగా CMRF నిధులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతేకాదు కోట్లాది రూపాయల LOCలు కూడా మంజూరు చేయించామని ఎమ్మెల్యే రాము చెప్పారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను భుజాన మోస్తూ ప్రజలకు సేవలందిస్తున్న స్కీమ్ వర్కర్లు తమ హక్కుల కోసం మరోసారి పోరుబాట పట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ వద్ద నిరసనలో అంగన్వాడీలు భారీగా హాజరయ్యారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందంటూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, వెలుగు VOAలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమంతోనే భద్రత మాత్రం లేదా అంటూ స్కీమ్ వర్కర్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేసేది తామేనని, కానీ తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్, బీమా వంటి ప్రాథమిక హక్కులు కూడా కల్పించడం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, VRA, VOA, స్కూల్ స్లీపర్లు, మొత్తం మహిళలు పెద్ద ఎత్తున అన్ని కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఈరోజు అందరికీ పౌష్టికాహారం గురించి చెప్పే మాకు మాత్రం పౌష్టికాహారం అవసరం లేదా? ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కీముల్లో పనిచేసే వాళ్ళకి 2019 నుండి నయా పైసా వేతనాలు పెరగల. కేంద్రం 2014 నుండి నయా పైసా వేతనాలు పెంచలేదు. అందుకని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి స్కీమ్ వర్కర్లకి 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి అనే డిమాండ్ మీద ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండోది, ఈరోజు ప్రతి 5 సంవత్సరాలు పనిచేస్తేనే ఈరోజు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఏ ఒక్కరికి ఈరోజు పెన్షన్ కానీ, PF కానీ, గ్రాట్యుటీ కానీ అమలు చేయట్లేదు. అందుకనే సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, మన రాష్ట్రంలో ప్రధానంగా
ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఒకవైపు ముఖ్యమంత్రి గారు అందరికీ ఉపాధి కల్పించడానికే మేము 6 నుంచి 7 నుంచి అందరినీ పిలుస్తూ ఉన్నాము, ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. కానీ ఉన్న ఉపాధిని కోల్పోవటానికి మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఈరోజు స్మార్ట్ కిచెన్లు పెట్టారు. అటువంటి స్కీమ్ కింద పనిచేసే అంగన్వాడీలకి, అలాగే NHM స్కీమ్ కింద పనిచేసేటువంటి ఆశా వర్కర్లకి, మధ్యాహ్న భోజన స్కీమ్ కింద పనిచేసేటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి, మెప్మా వెలుగు పథకాల కింద పనిచేసేటువంటి VOLకి, RPలు వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిష్టాత్మక పథకాల్లో పేద ప్రజలకి, పేద బిడ్డలకి అనేక సర్వీసులు అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. కానీ వీళ్ళ వేతనాలు పెంచి 7 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు వేతనాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టడం లేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలైనా, ఆశాలైనా, VOLైనా, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులైనా, పేద ప్రజలకు ఉండేటటువంటి మహిళలకి మీరు వేతనాన్ని చెల్లించే విషయంలో కనీస వేతనం 26,000 ఇల్లు చెల్లించడానికి మేము ప్రతిపాదన పెడితే ఆ రంగాల నాయకుల్ని పిలిచి చర్చించాల్సినటువంటి మీరు మేనమేషాలు లెక్కించడం సరైన పద్ధతి కాదు. ఈ నేపథ్యంలోనే మీకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, PF, ESI, గ్రాట్యుటీ, పెన్షన్ వయోపరిమితి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సూచనలు, సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అదే లక్ష్యంతో కొనసాగుతుందని తెలియజేశారు. శుక్రవారం సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారం తమకు అలంకారం కాదని ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి సమస్య పరిష్కారం జరిగే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వెంటనే పరిష్కారం సాధ్యం కాకపోయినా ఎప్పుడు పరిష్కారం అవుతుందో ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఇచ్చిన ప్రతి అర్జీకి స్పందన లభిస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చినాక ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదికగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక జవాబుదారితనంగా ఎవరైతే అర్జీలు ఇచ్చారో ఆ అర్జీల్ని జవాబుదారితనంగా ఆ సమస్యల పరిష్కారం, ఆ సమస్యల పరిష్కారం కాకపోతే ఎప్పుడు పరిష్కారం అవుతాయో చెప్పడం అనేది ఈ ప్రజా దర్బారు పెట్టినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అన్ని రకాలుగా ప్రజలకి బాధ్యతగా ఉంటా ఉన్నాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాం. ప్రతి శుక్రవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిరాఘంటంగా కొనసాగుతూ ఉంది. ఇచ్చిన ప్రతి అర్జీకి కూడా సమాధానం చెప్పడం వల్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ తల్లికి వందనం రాలేదని కొంతమంది వచ్చారు. ఆ తల్లికి వందనం రాలేదని వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళకు ఒక నెంబరు క్రియేట్ చేసాం, గవర్నమెంట్కి పంపిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో మ్యాపింగ్ సిస్టమ్ అని పెట్టారు. వాళ్ళకి ఇల్లు ఉందని, కరెంటు బిల్లు వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా, 4-వీలర్ కారు ఉన్నా, ఏదైనా వెహికల్ ఉన్నా, ఇట్లాగా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో గత ప్రభుత్వంలో పెట్టింది ఇంకా కొనసాగుతూ ఉంది. దాన్ని రోజు మనం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసి ప్రజలకి నిత్యం ఏదో ఒక సమస్య అనేది ఉంటుందనే దృష్టిలో ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు అనే పరిస్థితిలో ఈ గ్రీవెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఇంటింటికి తెలుగుదేశం
కార్యక్రమం ద్వారా ఈ రోజున మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామో, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళటం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో కూడా 21 డివిజన్లలో ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మరి బోండా ఉమామహేశ్వరరావు గారు మార్నింగ్ ఈవినింగ్ తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా పాల్గొనటం, ఇంటింటికి తెలుగుదేశంలో పాల్గొనటం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ రోజున ఈ గ్రీవెన్స్లో కూడా వారి సమక్షంలో ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఇల్లు స్థలం కావాలనే ఒక సమస్య మరి ప్రజలు మన ముందు ఉంచడం జరుగుతూ ఉంది. దీనికి కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మరి దానికి ఒక ప్రణాళికని రూపొందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మరి ప్రజల దగ్గర నుంచి నేను ఇంటింటికి చేనేతకు చేయూత, నేతన్నలకు భరోసా కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026 గాంధీ బున్కర్ మేళా విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. శేషసాయి కళ్యాణ వేదికలో జూలై 30 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 91 చేనేత సంఘాలు, సంస్థలు పాల్గొంటుండగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 45 చేనేత సంఘాలు తమ ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. చేనేత అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఈ కళను పరిరక్షిస్తూ చేనేత కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రతి సంవత్సరం గాంధీ బున్కర్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ప్రారంభమైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026 సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిఫోడియా, శాఖ కమిషనర్ రేఖ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 91 చేనేత సంఘాలు, చేనేత సంస్థలు తమ అత్యుత్తమ ఉత్పత్తులతో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 45 చేనేత సంఘాలు ప్రత్యేకంగా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్పి సిఫోడియా, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా గాంధీ బున్కర్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించడమే ఈ మేళాల ప్రధాన ఉద్దేశమన్నారు. మొత్తం 14 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో నాణ్యమైన చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా గాంధీ బున్కర్ మేళా అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేశాము. 12 ఆగస్ట్ దాకా ఈ మేళా ఇక్కడ జరుగుతుంది. బేసికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బున్కర్ అంటే చేయితో, అంటే హ్యాండ్లూమ్ వీవర్స్, ఎవరైనా చేనేత కార్మికులు అంటాము, అలాంటి కళాకారులు, చేనేత కళాకారులు వాళ్ళకి ప్రోత్సహించాలి. మరి ప్రతి స్టేట్లో, మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్లో ఇలాంటి చేనేత కళాకారులు ఉన్నారు. రకరకాల ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అది చీరలు కావచ్చు, డ్రెస్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఇంకా టవల్స్, బెడ్షీట్స్, ఇట్లాంటివి చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని వాటికి లైక్ బనారస్ సారీ ఇట్లాంటి మన స్టేట్లో ఉన్నవి ఇట్లా చాలా ఫేమస్. కొన్నిటికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. వాళ్ళందరికీ ప్రోత్సహించాలి. ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా ఈ బున్కర్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా దీన్ని చేయడం జరిగింది. మన రాష్ట్రం నుంచి 45 సొసైటీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. మిగతా రాష్ట్రాల నుంచి 46 హెల్ప్ చేసే వాళ్ళము అవుతాము. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చాడు ఇక్కడి నుంచి, ఉరవకొండ నుంచి. లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగిందంట, ఒక్కరోజే 1,00,000. సో చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఈసారి కూడా నాకు ఎగ్జిబిషన్ చాలా బాగా జరుగుతుంది అని. సో వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి విజయవాడ ప్రజలు, గుంటూరు ప్రజలు, అలాగే దగ్గరలో ఉన్న ఒంగోలు ప్రజలు అందరూ ఆదరిస్తారని కోరుతూ ఈ ఎగ్జిబిషన్ని మేము ముందరకు తీసుకెళ్తాం. హరిహరన్ రచనా దర్శకత్వంలో డీకొల్లు శ్రీధర్ సమర్పణలో రాజశేఖర్ వర్మ నటించిన కాళంకి భైరవుడు సినిమా పాట ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఐనాక్స్ లైలా మాల్లో జరిగింది. కేఎన్ రావు, డాక్టర్ రాచమల్ల శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మించారు. ఏంటో ఏమో పాటను ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాను అందరూ చూసి ఆదరించాలని కోరారు. చేతబడి కథాంశంతో ప్రతీకారం తీర్చుకునే ఒక కమర్షియల్ సినిమా అని అన్నారు. సినిమా రాత్రిపూట చిత్రీకరణ ఎక్కువగా జరిగిందని తెలిపారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
చిత్ర కథానాయిక పూజా కిరణ్ మాట్లాడుతూ మొదటి పాటకు విశేష ఆదరణ లభించిందని, రెండో పాట ఏంటో ఏమో పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని తెలిపారు. పేరు రాజశేఖర్ వర్మ, కాలంకి బైరవులో హీరోగా చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నాకు విజయవాడ అంటే ఎప్పుడు చాలా హ్యాపీ. ఇంతకుముందు చేసిన సినిమా కూడా ప్రొడ్యూసర్ ఇక్కడనే. బట్ ఈ సినిమా డెఫినెట్గా మీరు అందరూ ఆదరించాలని, తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా ప్రొడ్యూసర్స్కి, యాక్చువల్గా మా ప్రొడ్యూసర్స్ కేఎన్ రావు గారు అండ్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు అన్నది ఇక్కడ విజయవాడ ప్రొడ్యూసర్ కాబట్టి ఇక్కడ ఈవెంట్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అంటే మేము అనుకున్నది యాక్చువల్గా సెప్టెంబర్ అని చెప్పారు, ఇంకా తెలియదండి. అంటే మన థియేటర్స్ బట్టి ప్లానింగ్. వెరీ సూన్ డెఫినెట్గా అయితే సినిమా ఒక బ్లాక్ మ్యాజిక్ బేస్లో ఒక రివెంజ్ కమర్షియల్ ఫిల్మ్ అండి. డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అదండి, అంటే షూటింగ్ డేస్ అంటే దగ్గరగా 9 to 5 days చేసాము. దాంట్లోనే ఒక 42 days మేము నైట్ ఎక్కువ చేసాము షూటింగ్ అంతా. నేర్లీ అంటే దీంట్లో హెవీ సీజీ వర్క్ ఉంది, దానివల్ల టైం తీసుకున్నాం. 1 year నుంచి సీజీ వర్క్ చేసాము. బట్ ఫైనల్ కాపీ కూడా వచ్చింది. బట్ అన్ని ప్లాన్ చేసుకుని నెక్స్ట్ మంత్ కూడా ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, ఇంకా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు మా సాంగ్ లాంచ్ ఈవెంట్కి అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి. సో వీఆర్ కమింగ్ అప్ విత్ అ మూవీ కాలంకి భైరవుడు, అండ్ వీఆర్ yet about to release the date very soon. అప్పట్లోపు వీఆర్ కమింగ్ అప్ విత్ అవర్ ఆల్ సాంగ్స్. ఫస్ట్ సాంగ్కి చాలా లవ్ ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీఆర్ హోపింగ్ ద సెకండ్ సాంగ్ విచ్ వీఆర్ లాంచింగ్ ఏంటో ఏమో దాన్ని కూడా మీరు అంతే లవ్ ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ మూవీకి కూడా అంతే లవ్ ఇస్తున్నారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీఆర్ బిగినింగ్ అవర్ జర్నీ. వీ నీడ్ యువర్ సపోర్ట్, వీ నీడ్ యువర్ హెల్ప్, అండ్ ఎస్ థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హతే ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలను అందిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించేలా చేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పట్మట్లంక పెద్ద రామాలయం దగ్గర డోర్ టు డోర్ టీడీపీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి విపులంగా తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సగ్గుర్తి రామకృష్ణ తన అనారోగ్యం నిమిత్తం వైద్య ఖర్చుల కొరకు ఆర్థిక సహాయాన్ని అర్థించగా శాసనసభ్యులు అతనికి గద్దె రామ్మోహన్ తన సొంత నిధుల నుండి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి మరీ అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, కాంతిశ్రీ, బొర్రా గాంధీ, జుప్లీ, ముమ్మినేని ప్రసాద్, చిప్పల సుమ్మారావు, చిలకలపూడి లక్ష్మీ నరసింహ, కెల్లా రమేష్ నాయుడు, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్న భక్తజనం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సీనా నాయక్ నిరంతర పర్యవేక్షణ. కూటమి పాలనలో రైతాంగం నష్టపోయిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నష్టపోయిన రైతాంగానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.